దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 14th August 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము, జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచరత్వమైనను గమనాంగముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము. శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన వరములు, గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసండి? పరలోకం నుంచి వస్తున్నాయి. జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుంచి వచ్చుచున్నాయి. జాగ్రత్తగా గమనించండి. పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. పర్ఫెక్ట్ గిఫ్ట్, సంపూర్ణమైన వరం అంటే అర్థం ఏంటండి? పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటే, సంపూర్ణమైన వరం అంటే ఏదైతే ఇప్పుడు నాకు అవసరమో అది పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటారు. అనారోగ్యం వానికి ఆరోగ్యం పర్ఫెక్ట్ గిఫ్ట్. ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నవారికి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఫైనాన్షియల్ సపోర్ట్, ఫైనాన్స్ పర్ఫెక్ట్ గిఫ్ట్. సంతోషం లేని వారికి సంతోషం పర్ఫెక్ట్ గిఫ్ట్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే మనకు సంపూర్ణమైన వరము ఇవ్వగలడు. కనుక మనం ఏమి చేయాలి? మనము దేవుణ్ణి అడగాలి. బైబిల్లో రాయబడి ఉంది, మనము అడగనందున పొందలేకపోతున్నాం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Every good gift and every perfect gift is from above and cometh down from the Father of lights, with whom is no variableness, neither shadow of turning. Comes from the Father of lights. జ్యోతిర్మయుడుకు తండ్రి, ఫాదర్ ఆఫ్ లైట్స్. లైట్స్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ జ్ఞానము. జ్ఞానానికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. కనుక ఈరోజు నీ జీవితంలో దేవుడు సంపూర్ణమైన వరమును ఇచ్చుచున్నాడు. వాట్ యు నీడ్ రైట్ నౌ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో నీకు ఇప్పుడు ఏం అవసరమో, ఒకవేళ సమాధానం అవసరమేమో, ఒకవేళ అండర్స్టాండింగ్ అవసరమేమో దేవుడు ఇచ్చుచున్నాడు. పిల్లలకి, స్టూడెంట్స్కి రిమెంబరెన్స్ పవర్ అవసరమేమో. ప్రియ దేవుని బిడ్డలారా, God is a God who gives perfect gift. हिंदी में पढ़ेंगे याकूब का पत्र, उसमें 1 अध्याय और 17 वचन पढ़ रहे हैं. क्योंकि हर एक अच्छा वरदान और हर एक उत्तम दान ऊपर ही से है और ज्योतियों के पिता की ओर से मिलता है, जिसमें ने तो कोई परिवर्तन हो सकता है और ना अदल बदल के कारण उस पर छाया पड़ती है. प्रभु को धन्यवाद अदा करते हैं. प्रिय भाइयों बहनों, हर एक अच्छा वरदान और एक उत्तम दान, वरदान और उत्तम दान सिर्फ परमेश्वर से ही आता है. प्रभु को बहुत धन्यवाद. ज्योतियों का पिता से, सर्वज्ञानी से आता है. आज उत्तम दान मतलब क्या है? जो चीज आपको अभी जरूरत है उसको उत्तम दान बोलते हैं. जो बीमार है उसका उत्तम दान क्या है? तंदुरुस्ती. ప్రియ భాయ్యో బహనో, ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన వరమును కొరకు మనము కనిపెడదాము. ఈ ఆరాధనలో ఉన్న మీ అందరూ సంపూర్ణమైన వరాన్ని పొందుకుంటున్నారు. యు ఆల్ ఆర్ రిసీవింగ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ నీడెడ్ రైట్ నౌ. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము సంపూర్ణమైన వరమై ఉన్నది. వ్యాపార నష్టంలో ఉన్నవారికి, బిజినెస్ లాసెస్ ఉన్నవారికి బిజినెస్ ప్రాఫిట్ పర్ఫెక్ట్ గిఫ్ట్ అయి ఉన్నది. కనుక ఈ సమయంలో మనందరికీ అర్థమైంది సంపూర్ణమైన వరం అంటే ఏంటో, పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటే ఏంటో. ఆస్క్ అండ్ యూ విల్ రిసీవ్ ఇట్. అడుగుడి, మీకు ఇయ్యబడును. నువ్వు అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను అత్యధికముగా చేయగల దేవుడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు
డూ మోర్ దెన్ యూ ఆస్క్ అండ్ థింక్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలందరూ ప్రభా సంపూర్ణమైన వరము కొరకు వెయిట్ చేస్తున్నారు ప్రభా, ఎదురు చూస్తున్నారు ప్రభా. వారి కుటుంబాల కొరకు, వారి పిల్లల కొరకు నాయన సంపూర్ణమైన వరము కొరకు వారు కనిపెడుతుండగా వారు పొంది ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి, జాబ్స్లో, బిజినెస్లో నీవుండి వారిని పర్ఫెక్ట్ గిఫ్ట్తో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న వారు తండ్రి స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్లో, హాస్టల్స్లో చదువుకుంటున్న, విదేశాలను చదువుకున్న వారందరినీ నాయన సంపూర్ణమైన వరముతో, వారి అవసరమైన విషయాలతో వారిని తృప్తిపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించండి. మీ దయాకిటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేస్తున్నారు మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క వరము పొందిన వారే పరిచయం చేయడానికి సాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా దేశాన్ని దీవించి బలపరిచి కాపాడి మీరే ఘనత మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనతో కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్. రిసీవ్ యువర్ పర్ఫెక్ట్ గిఫ్ట్. మీ యొక్క సంపూర్ణమైన వరమును పొందుకోండి.